మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ మంత్రివర్యులు ఎరాస్ ప్రతాప్ రెడ్డి గారు, అలాగే మన ఎంపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారు అందరూ కూడా ఉండడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రజల్లో ఎలక్షన్లలో మొదటి ఘట్టం ఒకటి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. దయచేసి శ్రీశైలం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గడిచిన 5 సంవత్సరాలలో ఎంతో ఇబ్బందులు పడినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ శాండ్ మాఫియా ప్రభుత్వము, మైన్ మాఫియా ప్రభుత్వము, వైన్ మాఫియా ప్రభుత్వము, అణగారిన వర్గాలను కూడా అణచివేసిన ప్రభుత్వము, పేదవారికి ఎలాంటి సంక్షేమం ఇవ్వని ప్రభుత్వాన్ని, అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మన నియోజకవర్గం నుంచి కూడా పోయినసారి గెలుపొందిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి చక్రపాణి రెడ్డిని కూడా స్థానికుడు కాదు అతను. మరి ఈరోజు గడిచిన 5 సంవత్సరాలలో అతని వల్ల కూడా అనేక మంది ఇబ్బందులు పడడము, అభివృద్ధికి నోచుకోకపోవడం మన నియోజకవర్గంలో. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చక్రపాణి రెడ్డిని భారీగా ఓడించి శ్రీశైలం నియోజకవర్గం నుంచి తరిమేయాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా. రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమేయాలని చెప్పేసి మంచి నాయకత్వము, విజయనున్న నాయకుడు, సీనియర్ నాయకుడు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్న ప్రజలందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్.